హే గాయ్స్! సో, ఫైనల్లీ మన రాఖీ పండుగ అయితే వచ్చేసింది. నేను మొన్న రాఖీ షాపింగ్‌కెళ్ళినప్పుడు ఈ 2 బాక్సెస్‌లో నేను రాఖీలు తీసుకొనొచ్చేసిన. సో, ఎందుకు ఇన్నిగనం రాఖీలు అంటే, మా దాంట్లో మాత్రం ఓన్లీ బ్రదర్స్‌కి మాత్రమే రాఖీలు కట్టారు. అన్నలకి, వదినలకి, వాళ్ళ పిల్లలకి అట్లా అందరికి కడతామనమాట. ఎవరిని డిసప్పాయింట్ చేయకుండా. ఇవి నావి, ఇవి మా మమ్మీవనమాట రాఖీలు. నేను సెపరేట్ బాక్సెస్‌లో పెట్టిన. దాని తర్వాత మా మమ్మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికెళ్ళిపోయింది. నేను ఇంకా ప్లేట్‌లో అరేంజ్‌మెంట్స్ చేసుకున్న. కుంకుమ, గంధం, అక్షింతలు, ఫ్లవర్ పెటల్స్ పెట్టి నావి ఏవైతే రాఖీలు ఉన్నాయో అవన్నీ నా ప్లేట్‌లో పెట్టేసుకున్నా. ఈ స్వీట్స్ మనం ఢిల్లీ వాలాలో తీసుకున్నాం కదా మొన్న, ఆ స్వీట్స్ అనమాట. చాలా ఫ్రెష్‌గా బాగుండే. అండ్ సో, రాఖీ కట్టే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసినాం. మా అక్క నాకన్నా పెద్ద కాబట్టి సో, ఫస్ట్ తానే స్టార్ట్ చేసింది. కొంచెం బొట్టు పెట్టేసి రాఖీ అయితే కట్టేసింది. ఆఫ్టర్ దాట్ నేను రాఖీ కట్టడానికైతే కూర్చొని ఫస్ట్ యాస్ట్రీస్ నేను కూడా బొట్టు పెట్టేసి, నా రాఖీ ఏదైతే నేను ప్లేట్లో పెట్టుకున్నాను కదా అవి తీసుకొని అది కడుతున్నా ఇక్కడ. ఈ కట్టడం అయిపోయిన తర్వాత ఇంకా నేను మా కజిన్స్కి కట్టడానికని వెళ్తున్నాను. ఇది వాళ్ళ ఇంటికి వెళ్ళే రూట్. అండ్ నేను అక్కడికి వెళ్ళిన తర్వాతకి ఏం వీడియోస్ షూట్ చేయలేదు. అందరినీ ఆఫ్టర్ లాంగ్ టైం కలిసిన కాబట్టి నాకు టైం కుదరలేదు షూట్ చేయడానికి. అండ్ నేను కట్టేసి ఇంటికి వచ్చిన తర్వాత వెదర్ అయితే ఇలా ఉంది. ఎంత బాగుంది అసలుకి. ఈ 1 వీక్ నుంచి ఫుల్ ఉబ్బరిచ్చినుండే. సడన్గా ఒకటేసారి వెదర్ చేంజ్ అయిపోయి మొత్తం కూల్ అయిపోయింది. చాలా పీస్ఫుల్ ఉండే వెదర్ అయితే. దెన్ ఇప్పుడు మన ఇంపార్టెంట్ థింగ్ అనమాట. ఇది జేతు అండ్ విహుది ఫస్ట్ రాఖీ. జేతు ఈజ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ దిస్. చాలా అంటే చాలా ఎక్సైటెడ్గా ఉంది ఆమె. కానీ ఇక్కడ థింగ్ ఏంటంటే, జేతుకి రాఖీ టై చేయడం రాదు. బట్ కట్టాలి కాబట్టి ఫస్ట్ ఏదో తన చేతి ఇలా పెట్టి కట్టించినట్టు చేసి టై అయితే మేము చేసేసినాం. చూడండి ఎలా కడుతుంది అసలుకి. కడదామని ట్రై చేస్తుంది బట్ తనకి నాట్ వేయడానికి రావట్లేదు. ఇక్కడ చూసినట్టయితే మన విహు హ్యాస్ నో ఐడియా అసలు వాట్స్ గోయింగ్ ఆన్ అని చెప్పేసి. ఏంది అసలు, నన్ను ఎందుకు కూర్చోబెట్టారు వీళ్ళు, నాకు బాధ ఏంది, వీళ్ళ బాధ ఏంది, నన్ను ఎందుకు కూర్చోబెట్టినారు అన్నట్టు చూస్తున్నాడు. కానీ జేతు చాలా మంచి కోఆపరేట్ చేసింది. మంచిగా మూడ్ స్పాయిల్ చేసుకోకుండా మంచిగా రాఖీ కట్టింది అనమాట. సో, ఇది వాళ్ళ ఫస్ట్ రాఖీ. ఐఎమ్ ఆల్సో వెరీ ఎక్సైటెడ్. అరుదుగా ఉండే బంధం వీరిది. ఈ తమ్ముడే తన అక్క కమ్మై లాలించే అక్కకే తను కన్న తండ్రై పాలించే కాలమాగి చూసిన అనుబంధమే ఇదిలే. వయసు మీరిన పాసమే ఒక కావ్యమై